ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెస్తూ ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన చెరుపల్లి శ్రీనివాస్ విద్యాభివృద్ధికి కృషి చేశారని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. శుక్రవారం ఆయన ఉద్యోగ విరమణ కార్యక్రమం పాఠశాల ఆవరణలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హాజరయ్యారు. ఆయనను ఎన్సీసీ విద్యార్థులు స్వాగతం పలికి ఆహ్వానించగా పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు చెరుపల్లి శ్రీనివాసులు దంపతులు షాల్వాతో ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెస్తూ ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన చెరుపల్లి శ్రీనివాస్ విద్యాభివృద్ధికి కృషి చేశారని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. శుక్రవారం ఆయన ఉద్యోగ విరమణ కార్యక్రమం పాఠశాల ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హాజరయ్యారు. ఆయనను ఎన్సీసీ విద్యార్థులు స్వాగతం పలికి ఆహ్వానించగా పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు చెరుపల్లి శ్రీనివాసులు దంపతులు షాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజం గర్వించదగిన వ్యక్తులని అన్నారు. ప్రతి విద్యార్థి జీవితం తరగతి గది నుండి ప్రారంభమవుతుందని, నిష్ణాతులైన ఉత్తమ విద్యార్థులను తయారు చేసే పాత్ర కేవలం ఉపాధ్యాయులకే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వరులు, సంతోష్ రెడ్డి, శ్రీపతిరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మన అధ్యక్షులు డిప్యూటీ స్పీకర్ గా కూడా స్వాగతం. స్వాగతం థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. పాఠశాల పక్షాన చిరు సత్కారం గట్టిగా చెప్పండి. ఈ కార్యక్రమానికి నా ఆశీస్సులు, శుభాకాంక్షలు. మరి చేరుపల్లి శ్రీనివాస్ గారు మరి ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కూడా వాళ్ళు ఉద్యోగం ఎక్కిన రోజే ఫలాని రోజు వాళ్ళు పదవీ విరమణ పొందాలనేది ఫిక్స్ అయి ఉంటుంది. కాబట్టి గతంలో 58 సంవత్సరాలు ఉన్నప్పుడు 58 సంవత్సరాలు వాళ్ళ పూర్తి వయసు ఏర్పడ్డది. ఆ తర్వాత 61 సంవత్సరానికి పూర్తి 3 సంవత్సరాలు పెంచింది. కాబట్టి ఈనాడు 61 సంవత్సరాల వయసు ఉద్యోగం ఎక్కినది కాదు, వాళ్ళ వయసు పుట్టినరోజు కాంచి 61 సంవత్సరం పూర్తి అయిన రోజుకు వాళ్ళు దిగిపోయే విధంగా ఉండదు. మరి చేరుపల్లి శ్రీనివాస్ గారు దేవరకొండ ప్రాంత వాసి అయినా కూడా ఒక్క మంచి మన పాఠశాల పిఎంసి పాఠశాల, ఇందులో మనకు 36 ఇన్వెన్షన్స్ మన కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం మన పాఠశాలలో. అవన్నీ కూడా చాలా కష్టతరమైన కార్యక్రమం, అన్నింటినీ కూడా సులభంగా ఎంతో ఓపికతో వాటన్నిటిని నిర్వహించి మన పాఠశాలకి చక్కటి పేరు తేవడానికి కారకులయ్యారు. అయితే మనకి మిగతా పాఠశాలకి మన పాఠశాల కొంచెం తేడా ఉంది. మన పాఠశాల పిఎంసి పాఠశాలలో మనము ఇంతకుముందు ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్ళాం పిల్లలందరినీ కూడా. ఆ తర్వాత సైన్స్ ఫేర్స్, మ్యాథ్స్ తర్వాత సైన్స్ ఫేర్కి వెళ్ళి రాష్ట్ర స్థాయిలోకి చర్చలకు వెళ్ళాము. ఆ తర్వాత చక్కటి రిజల్ట్స్తో మనము ఈ కార్యక్రమం సాధించాము. మిగతా పాఠశాలకు మన పాఠశాలకి ఒకటి తేడా ఏంటంటే మేము 10th క్లాస్ వరకే పిల్లలకి చెప్పడానికి ఆఫ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టారు. మనం అన్నింటినీ పొడిపుచ్చుకొని మన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఏది అవసరమో, ఏది తొందరగా లైఫ్లో సెటిల్ అవుతారు, ఆ దృష్టితో మేము వారిని ప్రగతి పదవి నడపడం కొరకు
ఈ పాఠశాలలో అటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం సార్. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం జాయిన్ అవుతున్నారు. అయితే మనకు పిల్లలందరికీ కూడా ఉచితమైన ఫీల్డ్ ట్రిప్స్ మేము పోయినసారి జోగులాం, గద్వాల, తర్వాత హన్మకొండ, తర్వాత హైదరాబాద్, తర్వాత శ్రీశైలం, ఇలా అనేకమైన ట్రిప్స్లో మాణిక్యాలను వెలికి తీసి ఈ సమాజంలో గవర్నమెంట్ పాఠశాల చదివినటువంటి వ్యక్తులు అనేక మంది ఈరోజు చాలా ఉన్నటువంటి స్థాయిలో ఉండడానికి ఈ యొక్క జెడ్పీ హై స్కూల్ ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అనుకునే ఆనాడు దేవరకొండలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఒకటి, తర్వాత గర్ల్స్ హై స్కూల్ ఒకటి, నాకు తెలిసి కాలేజ్ ఒకటి, గౌట్ కాలేజ్ స్కూల్ అనుకుంటా జయపాడి గారి, తర్వాత ఎంపీ హై స్కూల్, ఇవే పెద్ద స్కూల్స్ అన్నీ ఉండే. ఈ స్కూల్లో అనేక మంది ఇవాళ ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అందించినటువంటి ఈ పాఠశాలలో మరి ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయినటువంటి గొప్ప అవకాశం సీనన్నకు వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఇతర మిత్రులందరూ కూడా వాస్తవంగా ఈరోజు జరుగుతున్నటువంటి విద్యా విధానంలో మార్పు రావాలని, మరి ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలలో పిల్లల పట్ల మీరు కనబరుచు